హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి లైనింగ్ బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ మరియు బోట్ నెక్, బ్యాక్ సైడ్ బోట్ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ముడతలు లేకుండా, చంక భాగంలో ముడతలు కానీ భుజాలు జారకుండా ఏ విధంగా మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత పఫ్ అనేది ఈ విధంగా వస్తుంది, వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను హ్యాండ్స్కి కొంచెం ఇలా వేసుకొని చూపిస్తున్నాను, చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్లౌజ్ని అయితే ఈ విధంగా 4 మడతలు ఉండే విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లౌజ్ హ్యాండ్స్, నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్తో ఈ బుట్ట హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకుంటానో చూపిస్తున్నాను చూడండి. మనకి బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ హ్యాండ్స్తోనే ఈ విధంగా మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది కింద కుట్టు కోసం తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్స్ అనేవి ఎక్కడి దాకా వస్తాయో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి 7 నుంచి 7:30 వరకు ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఖర్చు అవన్నీ కలుపుకొని దీనికి నేను ఒక 8 ఇంచెస్ వరకు వేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు ఖర్చు అనేది తీసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచు, అవన్నీ కూడా కలిపేసుకొని 8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ని చేసుకోవాలి. ఆ తర్వాత చంక భాగం వైపు కూడా సేమ్ ఇదే కొలతని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి కుట్టు అయితే ఎక్కడ ఉంటుందో చంక భాగం వైపు అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కుట్టుని లోపల వచ్చే విధంగా చేసేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అక్కడ తీసుకున్నాం కదా, సేమ్ అదే 1/2 ఇంచుని ఇక్కడ కూడా మనం కింద చంక భాగం దగ్గర కూడా పక్కకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం దీనిని డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఈ చివరి భాగం నుంచి 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని రౌండ్గా ఎలా డ్రా చేసుకున్నామో చూడండి. ఈ విధంగా మనం 1 ఇంచ్ దగ్గర నుంచి మెల్లిగా కిందికి డౌన్ తీసుకురావాలి. ఈ విధంగా డౌన్కి తీసుకొచ్చి ఈ చంక భాగం దగ్గరికి వచ్చేసరికి డౌన్ చేసేసి స్ట్రైట్గా తీసుకురావాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు ఫాలో అయిపోవచ్చు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ని కింద నుంచి 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. మీకు చేతులు పొడవు కావాలంటే 5 ఇంచెస్ అన్న తీసుకోవచ్చు. ఇక్కడ చంక భాగం అలాగే మనకి భుజాల దగ్గర జాయింట్ చేసుకుంటాం కదా, అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ఈ విధంగా 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైనకి ఒక 3 ఇంచుల వరకు నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ అనేవి కుర్చీలో బుట్టలు ఎక్కువగా రావాలి అనుకుంటే 4 లేదా 5 ఇంచుల వరకు పైన కన్నా తీసుకోవచ్చు. ఆ తర్వాత 3 ఇంచుల లోపలికి ఈ విధంగా 1 ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత టేప్తో ఈ విధంగా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ తీసుకొని 1 ఇంచ్ దగ్గర నుంచి మెల్లిగా ఈ 2 ఇంచులని టచ్ అవ్వకుండా కిందికి టచ్ అవ్వకుండా ఈ లైన్ అనేది కిందికి డౌన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటూ మనం ఇక్కడ చంక భాగం దగ్గర మనకి స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి రౌండ్గా. మీరు ఇక్కడ నేను అర్థం అవడం కోసం 1 ఇంచ్ అని చెప్పాను. 1 ఇంచ్ దగ్గర నుంచి తర్వాత 2 ఇంచుల దగ్గరికి డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక చేతులకి హ్యాండ్స్ లోతు అనేది 3/4 ఇంచు వరకు తీసుకోవాలి. 3/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మెల్లిగా 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం చంక దగ్గరికి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఈ హ్యాండ్స్ ఎటువైపు వస్తుందో కుట్టేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి బాగా రావు. ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకున్నది మనకి ముందు వైపు వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత కుట్టేటప్పుడు వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ లైన్ అనేది కూడా నేను ఒక ఇంచు వరకు పైనకి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నేను మనకి క్లాత్ అనేది తక్కువ పడకుండా చూసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను. మనకి పొడవు హ్యాండ్స్ ఉంటే కనుక మీకు నచ్చిన విధంగా ఇంకో ఇంచు పెంచుకొనన్నా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా ఒక ముక్కని కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఈ విధంగా మనకి పైన బుట్ట హ్యాండ్స్ వస్తాయి కదా, కుర్చీలు అనేవి ఎక్కువగా వస్తాయి కదా, ఈ ఎక్కువగా రావాలి అనుకుంటే ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ నేను కొంచెం జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఈ భుజాల దగ్గర నుంచి మనం కుర్చీలు అనేవి వేసుకుంటాం కదా, అందుకనే ఒక 4 ఇంచులు సైడ్కి ఎక్స్ట్రాగా కుర్చీల కోసం క్లాత్ అనేది వేరే క్లాత్ని తీసుకొని ఈ విధంగా మనం
మెజరింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఈ బట్టను అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా ఉంది, కాకపోతే నేను ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. మనకి ఒక కుచ్చులు వచ్చే విధంగా 4 ఇంచులు ఉంటే సరిపోతుందని మనం మెజరింగ్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రైట్గా ఒక బట్ట తీసుకున్నాం కింద హ్యాండ్స్కి, అది వచ్చేసి మనకి జాయింట్కి. తర్వాత నేను ఎలా జాయింట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇదైతే మనం ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. కత్తెరని కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రైట్గానే పట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది కింద క్లాత్ పైన క్లాత్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. ఫస్ట్ కట్ చేసుకున్న కింద స్ట్రైట్గా ఒక క్లాత్ కట్ చేసుకున్న చూడండి బాబు చేతిలో ఉన్నది. ఆ క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి సరిపోయేంత సైజ్ది. ఇది వచ్చేసి మనకి కుచ్చిళ్ళు ఎక్స్ట్రా మనకి పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చిళ్ళు ఎక్స్ట్రాగా బుట్ట హ్యాండ్స్ కోసం ఈ విధంగా నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా నేను తర్వాత ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటాను. ఈ రెండింటిని ఈ విధంగా జాయింట్ అనేది తర్వాత చేసుకుంటాను. అది నేను కుట్టేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వెనకాల భాగంని ఏ విధంగా బోట్ నెక్ వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ని మనం కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్కి ఖర్చు కుట్టడం కోసం. ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో ఆ కుట్టు దగ్గర నుంచి పైన మనకి కుట్టు లోపల వేసుకునే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. కింద ఖర్చు ఆల్రెడీ 1/2 ఇంచు తీసుకున్నాము, పైన ఖర్చు కూడా ఒక 1/2 ఇంచు పోతుంది. 1/2 ఇంచు పోయిన తర్వాత మనకి బ్లౌజ్ అంతా కూడా ఒక 15 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఖర్చును వదిలేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. మనకి ఖర్చు ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం పొడవు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెడల్పు మనకి బ్లౌజ్ కొలతతోనే తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ యొక్క వెడల్పు ఎంత ఉందో సేమ్ ఈ విధంగా మనం బ్లౌజ్ ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ బ్లౌజ్ ఖర్చుతో సహా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. లోపల కుట్టు దగ్గర మనకి లూజ్ టైట్ ఉంటుంది, ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అలాగే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఆ డీప్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎంత ఉంటే వెనకాల భాగం ఎంత ఉంటే అంతే తీసుకోవాలి బ్యాక్ సైడ్ నెక్ అనేది. ఆ తర్వాత మనం ఇక్కడ చంక భాగం సైడ్ పొడవు ఎంత ఉందో మనం ఈ బ్లౌజ్ ఎక్కువ పొడవు ఎంత ఉందో దాన్ని చూసి వేసుకోవాలి. ఇక్కడ మనకి లైన్ పైనకించి ఈ విధంగా మెజరింగ్ తీసుకొని మనకి స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు చేతులకి చంక భాగంకి కుట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ కుట్టు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద కుట్టుకి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఒక 2 ఇంచుల గ్యాప్తోని ఈ విధంగా మనం కుట్టు వేసుకోవడానికి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ వేసుకుంటే మనకి కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వెనకాల బ్యాక్ నెక్ అనేది 2.5 ఇంచుల వరకు తీసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. మొత్తం కలిపి 5.5 ఇంచుల వరకు ఉంటుంది రెండు కలిపి. ఈ విధంగా మనం ఎక్కువ కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఆ తర్వాత మనకి చంక లోతు వచ్చేసి 6 ఇంచులకి తీసుకోవాలి. 6 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ మనకి షోల్డర్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఆ తర్వాత ఇక్కడ మనం చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ని. ఆ తర్వాత మనకి చంక భాగంలో డౌన్ అనేది 1.5 ఇంచుల వరకు ఈ విధంగా తీసేసుకొని మనం ఈ లైన్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు కోసం వేసుకున్నాం కదా లైన్, ఆ లైన్కి ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఇంచుల దగ్గర నుంచి ఈ లోతు అనేది తీసుకుంటే కొత్త వారి కోసం అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ 2 ఇంచులు భుజాల దగ్గర నుంచి 2 ఇంచుల లోపలికి తీసేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా మనకి చంక డౌన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ 2.5 ఇంచులు ఉండే విధంగా కొలతలు తీసుకొని ఈ విధంగా మనం రౌండ్ గల్ల అయితే రౌండ్ గల్ల ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను బోట్ నెక్ చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడ మనకి 2.5 ఇంచులు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 4 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మనం రౌండ్గా ఈ కింద మనం నెక్ డీప్ తీసుకున్నాం కదా, ఆ డీప్కి ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా మనకి ఉల్లిపాయ షేప్లో ఈ విధంగా కుండ షేప్లో అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన ఏ గల్లైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ విధంగా ఈ కుండ గల్లని తీసుకుంటున్నాను. రౌండ్గా వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నాను మెల్లిగా.
మీరు కొంచెం ఈ డీప్ అనేది తగ్గించాలి అనుకుంటే కొంచెం లోపలికి ఇంచన్నా డ్రా చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు లేదా ఇంచు లోపలికి డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఎక్కువ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా మనం ఈ 4 ఇంచుల దగ్గర కలిపేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది కొంచెం దగ్గరికి కాకుండా కొంచెం రౌండ్గా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ 4 ఇంచుల దగ్గర నుంచి మనం షోల్డర్కి ఆల్రెడీ లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కుండగల్ల అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏదైనా నచ్చిన డిజైన్ గల్లైనా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఈ గల్లని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ ఓపెన్ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం లోపలికి 1 ఇంచు లోపలికైనా డ్రా చేసుకొని మనం ఈ విధంగా గల్లని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ విధంగా గల్లని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నెక్ ఇది కట్ చేసేటప్పుడు కత్తర్ని ఎప్పుడైనా స్ట్రైట్గా పట్టుకొని ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక నేను బ్యాక్ నెక్ ఏ విధంగా వస్తుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది వచ్చేస్తుంది. మనకి పైన రౌండ్గా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి జాయింట్ కూడా మనకి కావాలంటే అక్కడ మనకి నెక్ దగ్గర కొంచెం హ్యాంగింగ్స్ లాగా కూడా వేసుకోవచ్చు తాళ్ళు అనేవి. ఇప్పుడు నేను దీనిని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి ఇది 80 మీటర్స్ క్లాత్తో ఇప్పుడు మనం ముందు వైపుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ముందు భాగం అనేది కొంచెం జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కొంచెం వేరే క్లాత్ని పెడుతున్నాను. ఈ క్లాత్ అనేది సరిగా సరిపోలేదు కాబట్టి మనకి కింద వైపు అయితే ఈ విధంగా సెట్ అయిపోయింది. మనకి ముందు భాగం కొంచెం నెక్ దగ్గర కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది. అందుకోసం ఇక్కడ నేను వేరే క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. సేమ్ క్లాత్ లేదు, కాకపోతే దీంట్లో మ్యాచింగ్ అయ్యే విధంగానే ఇంకో క్లాత్ని తీసుకొని ఇక్కడ నేను ముందు భాగంని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం చాక్ పీస్తోని బ్యాక్ సైడ్ ఉంది కదా మనకి, దానిపైనకించి ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ సేమ్ బ్యాక్ సైడ్ మనం కొలతలు తీసుకున్నాం కదా, ఆ కొలతల పైనకించి ఈ విధంగా డ్రా చేసుకొని ఫస్ట్ ఇక్కడ చంక భాగంలో ఒక 1/2 ఇంచు దగ్గర మార్కింగ్ లోపలికి తీసుకొని లోతు అనేది తీసుకోవాలి. చంక భాగంలో లోతు అనేది ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచు దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుంటూ మనం లోతు అనేది తీసుకోవాలి. 2 ఇంచుల దగ్గర నుంచి 1/2 ఇంచు వచ్చే విధంగా ఇక్కడ మనం చంక భాగం మనకి కుట్టు ఉంటుంది కదా, కుట్టు వేసుకునే లైన్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం లోతుని తీసుకోవాలి. ఇక్కడ మనం ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ముందు గల్లని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనకి క్లాత్ అనేది పెద్దగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నాకు బట్ట తక్కువైంది కాబట్టి జాయింటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ ముందు భాగం యొక్క నెక్కుని ఉక్సులు పట్టి సైడే తీసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి కుట్టు అనేది లోపల వచ్చే విధంగా, ఖర్చు అనేది లోపల వచ్చే విధంగా చూసుకొని మనకి గల్ల అయితే ఈ విధంగా తీసుకున్నామో కొలతలు సేమ్ అదే విధంగా బ్లౌజ్ కొలతని పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్గా దానిపైనకించి డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ని అలాగే ఉంచేసి ఇక్కడ మీకు భుజాలు జారుతున్నాయి అనుకుంటే ఒక 1/2 ఇంచు లోపలికి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి ఎక్కువగా జారకుండా ఉంటాయి. కొంతమందికి ఎంత డీప్ తక్కువ తీసుకున్నా కూడా జారుతూ ఉంటాయి కదా, అలాంటి వారు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మిగిలిన వారు కట్ చేయకపోయినా పర్లేదు. ఆ తర్వాత మనం ఈ గల్ల దగ్గర నుంచి కింద మనకి స్ట్రైట్గా లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి మనం స్ట్రైట్గా లైన్ని కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ఉక్సు నుంచి 4వ ఉక్సు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందు వైపు మనకి క్రాస్ కటింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 4వ ఉక్సు దగ్గరనే మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చంక భాగం సైడ్ మనకి చేతుల జాయింట్ దగ్గర నుంచి కింద షేప్ పట్టి జాయింట్ ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్యలో ఎంత ఉంటుందో అంతా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. షేప్ పట్టిని కొలతలోకి తీసుకోకూడదు, షేప్ పట్టిని వదిలేసి ఈ విధంగా మార్కింగ్ అనేది చంక భాగం సైడ్ కూడా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఛాతీ యొక్క పొడవు ఎంత ఉందో మనకి బ్లౌజ్ ఖర్చుతో సహా లోపల వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా మనం జాయింట్ ఎక్కడ ఉందో మనకి షేప్ పట్టి జాయింట్, ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పొడవు ఎంత ఉందో
చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ నేను ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 13 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఈ 13 ఇంచుల దగ్గర నుంచి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న దగ్గరికి క్రాస్గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడి నుంచి చంక భాగం సైడ్ కూడా ఈ విధంగా మనం రౌండ్గా వచ్చే విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే క్రాస్ అనేది ఈ విధంగా కొంచెం పైకి ఉండే విధంగా చూసుకొని కటింగ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ చుట్టూ కూడా మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని మెల్లిగా మనం చేయి పైన పెట్టేసి క్లాత్ పైన పెట్టేసి మనకి ఇక్కడ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా డ్రా చేసిన విధంగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రాస్ కటింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ మనకి ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా చేయి పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కదలకుండా అటు ఇటు ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా 2 క్లాత్ని తీసుకున్నాం కదా డిఫరెంట్గా. ఇక్కడ మనకి ఈ చంక లోతు కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇది వచ్చేసి కింద ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ పైన తీసుకునే క్లాత్ని కూడా కుట్టేటప్పుడు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఏ విధంగా కుట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి భుజాలు కనుక జారుతున్నాయి అనుకుంటేనే మనకి ఈ హాఫ్ ఇంచ్ అనేది కొంచెం లోపలికి డౌన్ అనేది తీసుకోండి. జారని వాళ్ళైతే కొంచెం మనకి మెజరింగ్ తీసుకున్న కొలతతోనే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ మొత్తం కట్ చేసినాక చూపిస్తున్నాను చూడండి. ముందు భాగంని ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టేటప్పుడు జాయింట్ అనేది చేసుకోవాలి. కుట్టు వేసుకొని 2 వైపులా కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే ముందు భాగం అలాగే వెనకల భాగం కూడా అయిపోయింది 2 కూడా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే షేప్ పట్టీలు అనేవి తీసుకోవాలి. ఈ షేప్ పట్టీలో మనకి ఈ పాత బ్లౌజ్కి ఎంత సైజులో ఉంటాయో సేమ్ అదే సైజుతో మనకి కుట్టు లోపల వచ్చే విధంగా ఖర్చుతో సహా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కొలత అనేది ఈ జాకెట్తోనే తీసుకుంటున్నాను. టేప్ ఏమీ వాడట్లేదు. మనకి టేప్తో తీసుకోవాలి అనుకుంటే టేప్తో అయినా కొలుచుకొని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చంక భాగం సైడ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు సైడ్ ఏమో కొంచెం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి అటు సైడ్ జాయింట్ చేసే సైడ్ కొంచెం క్రాస్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది కొంచెం స్ట్రైట్గా లేదు, జాయింట్ వస్తుంది కాబట్టి ఎక్కువ పొడుగా లేదు కాబట్టి జాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను దీనిని మెజరింగ్ తీసుకున్న క్లాత్నే కట్ చేసుకుంటున్నాను. పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని సైడ్కి పెట్టేసుకొని మెజరింగ్ తీసుకొని మనకి ఈ షేప్ పట్టి ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకొని మనం దీనిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ యొక్క షేప్ పట్టికి ఈ పట్టి సరిపోతుందా లేదా ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ సైడ్ ఇంత క్లాత్ అనేది తక్కువ పడింది. ఈ విధంగా నేను ఈ షేప్ పట్టిని కటింగ్ అనేది చేసుకున్నాను. ఇవి 2 కూడా కరెక్ట్గా సరిపోయాయి నాకు. ఈ 2 క్లాత్ని ఫస్ట్ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ పైన పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ కట్ చేయడం అయిపోయింది లైనింగ్ బట్టని. ఇప్పుడు మనం జాకెట్ పీస్ పైన ఏ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ నెమ్లెలు కనిపించే సైడ్ ఏమో హ్యాండ్స్ని తీసుకుంటున్నాను. కింద మనకి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇవి వచ్చే విధంగా ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ నెమిలి వచ్చే సైడ్ కింద సైడ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి. ఆ తర్వాత బుట్ట సైడే వచ్చేసి పైన భాగం వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఈ కింద ఫస్ట్ మార్కింగ్ తీసుకున్న దానికి మనం పైన ఒక హాఫ్ ఇంచు అలాగే కింద ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మనకి ఈ జాకెట్ పీస్ క్లాత్ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజరింగ్ తీసుకోవద్దు, మనకి కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది బట్ట అనేది. సో దాని గురించి చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి మనకి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి కదా కుర్చీలు అనేవి, క్లాత్ అనేది కొంచెం తక్కువ పడింది. ఇది లాస్ట్లో మిగిలిన క్లాత్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. ఇదైతే నాకు క్లాత్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఆల్రెడీ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము, కాకపోతే దానిని పెట్టేసుకొని డైరెక్ట్గా మనం కట్ చేసుకోవడమే. చుట్టూ కూడా మనకి ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉండే విధంగా ఈ
లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చివరికి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది మిగలకుండా చివరికి ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో లైనింగ్ది సేమ్ అదే కటింగ్ని పైన పెట్టేసి మనకి ఈ చివరికి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మనకి ఎక్కువ క్లాత్ అనేది మిగలకుండా చూసుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా మనకి నెక్ సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకుంటే మనకి నెక్ అనేది అటు ఇటుగా అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ పెట్టేటప్పుడే కొంచెం పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ రౌండ్ గల్ల కాకుండా ఇక్కడ మనం ఈ బోట్ నెక్ తీసుకున్నాం కదా కుండ గల్లలాగా, ఆ గల్లని నేను ఎలా కుట్టుకోవాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఆ గల్లని ఏమీ కట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన ఈ జాకెట్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిని గల్లా ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని పక్కన నుంచి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని ఉంచేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు భాగంని ఇక్కడ మనం మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ క్లాత్ని ఎప్పుడైనా సరే మనం ముందు భాగంని కొంచెం క్రాస్గా ఉండే విధంగానే చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్లు అనేవి బాగా కుదురుతాయి. స్ట్రైట్గా తీసుకోకూడదు. క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా క్లాత్ని కూడా ముందు భాగంని కూడా క్రాస్గానే పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ అయినా లేకపోతే జాకెట్ పీస్లో అయినా కూడా ఈ విధంగానే క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం డైరెక్ట్గా పైన పెట్టేసి సైడ్కి చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి క్లాత్ అనేది అటు ఇటుగా జరిగి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూసి చేసుకోండి. ముందు భాగంని కూడా కట్ చేసిన తర్వాత దీనిని కూడా ఈ లైనింగ్ పీస్ని లోపల పెట్టేసి జాకెట్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం దీనిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలింది షేప్ పట్టికి సరిపడా మనకి బట్ట ఎటు సైడ్ ఎక్కువ ఉందో అది చూసుకొని 4 మడతలు వచ్చే విధంగా మనం దీనిని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఆల్రెడీ 2 మడతలు ఉంది, దీనిని ఈ విధంగా ఇంకో మడత చేసేస్తే 4 మడతలు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని ఆ తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్లో నేను తీసుకున్న షేప్ పట్టీకి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీనిని పైన చేయి పెట్టేసి మెల్లిగా కట్ చేసుకుంటున్నాను, అటు ఇటు జరగకుండా స్లోగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. చుట్టూ కూడా మనకి కొంచెం 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉండే విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ కొంచెం జాయింట్ కోసం తక్కువ పడ్డాయని చెప్పాను కదా, బుట్టల హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ఒక 4 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఈ 4 ఇంచులు కూడా ఇందాక మనం 4 మడతలు వచ్చే విధంగా ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో దీనిని కూడా సేమ్ ఇదే విధంగా 4 ఇంచులు వచ్చే విధంగా మనకి ఈ లైనింగ్ క్లాత్కి సరిపడా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బుట్ట హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి 4 ఇంచులు ఎక్స్ట్రాగా ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకొని తర్వాత కుట్టేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకొని కుట్టాలో చూపిస్తాను కుట్టేటప్పుడు. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి హ్యాండ్స్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఈ జాయింట్లు అనేవి రావు, కాకపోతే హ్యాండ్స్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నాకు జాయింట్ అనేది వచ్చింది హ్యాండ్స్కి. ఆ తర్వాత మనం ఇక్కడ మిగిలిన క్లాత్లో బ్యాక్ సైడ్ నడుం పట్టి అనేది తీసుకోలేదు. ఇప్పుడు నడుం పట్టి ఒకటి తీసుకోవాలి. అలాగే మనకి ఉక్సుల పట్టికి 2 వైపులా కాజాలకి ఉక్సుల పట్టి 2 కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకి మిగిలిన లైనింగ్ క్లాత్లో ఇక్కడ నేను మధ్యలోకించి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు గ్యాప్తోనే ఈ విధంగా స్ట్రైట్గా ఒక పొడుగ్గా ఉండే విధంగా 2 క్లాత్లను అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని మనం తర్వాత కుట్టేటప్పుడు రెండింటినీ జాయింట్ అనేది చేసుకొని మనకి నడుం పట్టికి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిగిలిన క్లాత్లో మనకి 2 సైడ్ల ఉక్సుల పట్టికి కావాలి. అలాగే మనకి ఉక్సులు వేసుకునే పట్టి 2 కూడా ఈ మిగిలిన క్లాత్లో కొంచెం వెడల్పుగా ఉండే విధంగా ఈ విధంగా 2 కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో.
హ్యాండ్స్ని మనం ఇక్కడ కొంచెం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి హ్యాండ్స్ కుర్చీలో వచ్చే దగ్గర మనకి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం మనకి జాయింటింగ్ అనేది వచ్చింది. ఆ జాయింట్ని ఫస్ట్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ తర్వాత బుట్ట హ్యాండ్స్ని ఏ విధంగా వేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇక్కడ మనకి లోతు అనేది తీసుకున్నాం కదా, చేతి లోతు. ఆ లోతు అనేది మనకి పైన కనిపించే విధంగా పెట్టుకోండి, మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఇలా మనం ఈ లైనింగ్ని ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది చూసుకోవాలి, ఉల్టా సీదా చూసుకొని మనకి ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం జాయింట్ అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇది మనకి కుర్చీలో వచ్చే పైన భాగం అనమాట. దీనిని ఫస్ట్ మనం చుట్టూ కూడా మనకి ఒక రౌండ్ కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ అలాగే మనకి జాకెట్ పీస్ రెండింటిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో ఒక హ్యాండ్ని జాయింట్ చేసేది చూపిస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఫస్ట్ అయితే లైనింగ్ని అలాగే జాకెట్ పీస్ని చుట్టూ కూడా ఈ విధంగా ఫస్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి సైడ్కి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరికి మనకి కుర్చీలు ఎక్కువ రావాలి అనేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నాం కదా, మనకి సైడ్కి 4 ఇంచుల వరకు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము. ఆ 4 ఇంచుల్ని అటొక 4 ఇంచులు ఇటొక 4 ఇంచులు 2 సైడ్స్ మనం ఇప్పుడైతే ఈ లైనింగ్ క్లాత్ని సేమ్ ఇదే ఇందాక మనం ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ క్లాత్ పైన ఉల్టా ఏది సీదా ఏది చూసుకొని ఈ లైనింగ్ని పెట్టేసుకొని సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో దీనిని కూడా సేమ్ అదే విధంగా మనకి కరెక్ట్గా వచ్చే విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చివరికి ఇలా మనకి కరెక్ట్గా సరిపోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది లైనింగ్ బయటికి రాకుండా మనం చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. కొన్నిసార్లు కుట్టు వేసే దగ్గర కూడా మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది జాకెట్ పీస్ బయటికి వచ్చేస్తుంది. అలా రాకుండా చూసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. సైడ్కి వచ్చిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 2 హ్యాండ్స్కి కలిపి మొత్తం ఈ విధంగా 4 పీసులను అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పీస్ని మాత్రమే జాయింట్ చేసేది చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఈ పీస్కి జాయింట్ చేసుకున్నట్టుగా మిగిలిన వాటన్నిటికీ లైనింగ్ క్లాత్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఉల్టా ఏది సీదా ఏది అని చూసుకొని ఫస్ట్ అయితే 2 జాయింట్ చేసుకున్న దానిని తీసుకొని మనం ముందుగా ఈ విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అటొక సైడ్ ఇటొక సైడ్ 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని మనం ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చివరికి మనకి సమానంగా ఉండే విధంగా చేసుకొని దీనిపైనకించి కుట్టు వేసుకొని దీనిని జాయింట్ చేసుకోవాలి. మనకి కింద బ్లౌజ్కి పైన ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైనకించి ఇంకో ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకుంటే మనకి ఈ జాయింట్ అనేది గట్టిగా ఉంటుంది, ఊడకుండా. ఇప్పుడు మనం ఈ విధంగా చేసినట్టు ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇటువైపు కూడా మనకి సైడ్కి వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కట్ చేసుకోవాలి, బ్లౌజ్ క్లాత్ని. దీనిని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకోవాలి పైన. మీరు ఇక్కడ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఉల్టా పల్టాగా కుట్టేస్తుంటారు. మనం కింద బ్లౌజ్ పెట్టినప్పుడు దానిపైన ఈ విధంగా రివర్స్ పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఈ 2 సైడ్లు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పొడుగ్గా వస్తుంది. ఇక్కడ మనకి కుర్చీలు అనేవి నీట్గా వచ్చేస్తాయి. ఈ విధంగా మనకి ముందే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే ఇక్కడ మనం 2 హ్యాండ్స్ని ఈ విధంగా కుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కింద బుట్టల హ్యాండ్స్కి కింద జాయింట్ చేసుకునే హ్యాండ్ని ఏ విధంగా ఇప్పుడు మనం కుట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి జాయింట్ అనేది ఉంది కదా 2 హ్యాండ్స్కి మధ్యలో, దానిని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, ఉల్టా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం హ్యాండ్స్కి చేతి పని ఏమీ లేకుండా డైరెక్ట్గా కుట్టు వేసుకుంటున్నాను కాబట్టి ఇది ఫ్రంట్ వైపు మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ వైపు పైన డిజైన్ ఎటువైపు ఉందో ఆ వైపు మనం ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు కొంచెం క్లాత్ మిగిలే విధంగా, జాకెట్ క్లాత్ మిగిలే విధంగా ఉంచేసుకొని చివరి నుంచి ఈ విధంగా పైనకించి కుట్టు అనేది వేసుకోవాలి సన్నగా. లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా మనం ఖర్చు ఉంచేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కుట్టు వేసుకున్నాక మనం ఈ లైనింగ్ని ఈ విధంగా సీదా వైపు తిప్పేసుకోవాలి. ఈ జాకెట్ పీస్ని లైనింగ్ని ఈ విధంగా మధ్యలోకించి
జాయింట్ చేసుకున్న దగ్గర మనం వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇప్పుడు పైనకించి లోపల వైపు నుంచి మరొక డబల్ కుట్టుని వేసుకుంటే మనకి ఈ జాయింట్ అనేది ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ జాయింట్ వేసుకునేటప్పుడు కుట్టు అనేది మనకి ఈ రెండిటి మధ్యలోకించి ఈ విధంగా కుట్టుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపు తిప్పేసుకోవాలి. మనకి జాకెట్ పీస్ లోపల వైపు ఉంటుంది కదా, సీదా వైపు కాకుండా లోపల వైపు ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మనం దీనిపైనకించి సన్నగా కుట్టుని వేసుకోవాలి. ఇదే మనకి సింగిల్గా వేసుకునే కుట్టు. ఇప్పుడు మనం ఇలా వేసుకుంటే దీనికి చేతి పని చేయడం కానీ డబల్ కుట్టు కూడా ఏమీ అవసరం లేదు. ఈ హ్యాండ్స్కి ఈ విధంగా అయితే నేను కుట్టుని డైరెక్ట్గా వేసుకుంటున్నాను, చేతి పని ఏమీ లేకుండా. ఇలా మనం ఈ వీడియోలో చూపించిన విధంగా రెండు హ్యాండ్స్ని కూడా సేమ్ ఇక్కడ చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా రెడీ అయిపోతాయి. హ్యాండ్ కుట్టిన తర్వాత మనకి లోపల ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ క్లాత్ని ఈ జాకెట్ పీస్కి రెండింటిని కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈ రెండు క్లాత్లు జారిపోకుండా రెండింటిని ఈజీగా మనకి కుట్టు అనేది వేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలని. కానీ కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఈ విధంగా మనం లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్కి వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ పొడవుతో మనం తీసుకున్న కొలతకి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది హ్యాండ్స్ అనేది. మనం ఇలా రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ జాయింట్ చేసుకున్న పఫ్ హ్యాండ్స్ కోసం ఫస్ట్ జాయింట్ చేసుకున్నాం కదా, భుజాల దగ్గర జాయింట్ చేసుకునేది, దానిని ఇప్పుడు కింద వైపు వచ్చే దానిని మనం రెండింటిని ఏ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి మధ్యలో జాయింట్ వచ్చే దగ్గర పైన భుజాల దగ్గర జాయింట్ అలాగే కింద వైపు కూడా రెండింటికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్కి మధ్యలో ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి కింద జాయింట్ చేసే హ్యాండ్స్కి కూడా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కట్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి కుట్టడం అనేది ఈజీగా ఉంటుంది. పైన జాయింట్ చేసేది అలాగే కింద జాయింటింగ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ రెండు కూడా మనకి మధ్యలో వచ్చే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ చివరికి ఉంది కదా, ఈ పైన హ్యాండ్స్ చివర అలాగే కింద హ్యాండ్స్ రెండు చివరల్లో కూడా ఈ విధంగా మనం కాంటాన్ని పెట్టుకుంటున్నాను. పిన్నిస్ లేకపోతే మీరు గుండు పిన్ అన్న పెట్టుకోవచ్చు. మనకి ఈ రెండు చివర్ల ఈ విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ని బయటికి ఉంచేసి లైనింగ్ దగ్గర నుంచే మనకి ఈ విధంగా మార్కింగ్ ఎక్కడుందో అక్కడి నుంచే మనం దీనిని ఈ పిన్నిస్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి కుచ్చిళ్ళు బాగా వస్తాయి. ఇప్పుడు మనం కుచ్చిళ్ళు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం ఇందాక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ రెండు మార్కింగ్లు కూడా మనకి మధ్యలో వచ్చే విధంగా చూసుకోవాలి. రెండు కూడా ఈ జాయింటింగ్ అనేది రెండు సేమ్ ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న టెస్టర్ సహాయంతో చిన్న చిన్న కుచ్చిళ్ళని వేసుకుంటున్నాను నేను. మీకు టెస్టర్ లేకపోతే ఏదైనా చిన్న పరక పుల్లన్న తీసుకోవచ్చు, చీపురు పుల్లతో సహాయంతో అయినా ఈ విధంగా చిన్నగా మనకి కుచ్చిళ్ళు వచ్చే విధంగా పెట్టుకుంటూ మనం పైనకించి కుట్లు అనేది వేసుకోవాలి. కింద క్లాత్ అలాగే కుచ్చిళ్ళు వేసుకునే క్లాత్ కూడా రెండు సమానంగా వచ్చే విధంగా మనం దీనిని కుట్టుకోవాలి. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం కొంచెం ఫోల్డ్ చేసుకొని లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి, కుచ్చిళ్ళు వచ్చే విధంగా. ఇలా పెట్టేసుకొని మెల్లిగా కుట్టుని వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కుచ్చిళ్ళు వస్తే అన్ని కుచ్చిళ్ళని వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనకి సమానంగా వచ్చేంత వరకు మనం ఈ విధంగా కుచ్చిళ్ళని వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో నుంచి, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి పైన క్లాత్ ఎక్స్ట్రా అనేది లేదు, రెండు కూడా కింద క్లాత్ బ్లౌజ్ది అలాగే పైనది కూడా రెండు సమానంగా వచ్చేసింది. ఈ విధంగా సమానంగా వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా కుట్టు అనేది చివరి దాకా వేసేసుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ కుచ్చిళ్ళు వేసుకోవడం ఒకవైపు మాత్రమే అయిపోయింది. ఇప్పుడు కాంటాన్ని తీసేసి ఈ బ్లౌజ్ని రివర్స్కి తిప్పుకోవాలి. ఇలా రివర్స్కు తిప్పేసుకొని ఇప్పుడు మనం కింద నుంచి ఇందాక పైనుంచి కుచ్చిళ్ళని వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కింద నుంచి కుచ్చిళ్ళు వేసుకోవాలి. ఇలా ఈ కుచ్చిళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు, మనకి బాగానే వస్తాయి ఎలా వేసుకున్నా కూడా. ఇప్పుడు మనం కింద నుంచి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది టెస్టర్ సహాయంతో చేసుకోవాలి.
ఇలా చిన్న చిన్న కుచ్చుల్లో వచ్చే విధంగా మనం మెల్లిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ దీనిపైనకించి పైన ఉన్న ఈ బ్లౌజ్ క్లాత్ని పెట్టేసుకుంటూ మెల్లగా కుట్టుని వేసుకోవాలి. మనం సేమ్ ఇందాక ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా చిన్న చిన్న కుచ్చులు చేసుకుంటూ మెల్లగా వేసుకోవాలి. ఇక్కడ మీకు క్లాత్ కొన్నిసార్లు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు వేసేటప్పుడు అది ముడతలు ఏమి రాకుండా క్లాత్ అటు ఇటు పోకుండా మెల్లిగా జాగ్రత్తగా కుచ్చులని వేసుకుంటూ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సమానంగా వచ్చేంతవరకు ఈ చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి వేసుకోవాలి. ఈ క్లాత్ సమానంగా కింద మనకి కుచ్చిళ్ళు వేసుకునే క్లాత్ అలాగే పైన పెట్టుకున్నాం కదా జాయింట్ క్లాత్, ఆ రెండు కూడా సమానంగా వచ్చిందనుకోండి మనకి డైరెక్ట్ ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకి రెండు కూడా సమానంగా అయిపోయింది, ఎక్స్ట్రా క్లాత్ ఏమీ లేదు, కుచ్చిళ్ళు కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడైతే నేను రెండింటి పైనకించి ఈ విధంగా చివరి దాకా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ పిన్నిస్ లోపల వైపు అనేసి కుట్టు అనేది వేసుకుంటున్నాను. చివరికి వచ్చిన తర్వాత మనం ఈ పిన్నిస్ని తీసేయాలి. కుచ్చిళ్ళు మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను సీదా తీపి చూపిస్తున్నాను. చూడండి, మనకి కుచ్చిళ్ళు అనేవి ఈ విధంగా వచ్చాయి. ఇవి కుచ్చిళ్ళు వచ్చేసి మనకి కింద హ్యాండ్స్కి వస్తాయి. ఇప్పుడు మనం దీని పైనకించి డబల్ కుట్టుని వేసుకోవాలి ఈ కుచ్చిళ్ళ పైనకించి. అప్పుడే మనకి కుచ్చిళ్ళు అనేవి కుట్టు ఊడకుండా కొంచెం గట్టిగా ఉంటాయి. ఇక్కడ మీకు కావాలంటే పైన వైపు లేస్ అయినా వేసుకోవచ్చు. మీకు చీర వేరే డిఫరెంట్ 2 కలర్స్లో ఉంటే కనుక, ఇక్కడ ఈ చీర కలర్ అనేది సేమ్ ఒకటే కలర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను లేస్ ఏమీ వేయట్లేదు. ఇప్పుడైతే ఈ కుచ్చిళ్ళ పైనకించి డబల్ కుట్టునైతే వేసుకుంటున్నాను. కుట్టు మొత్తం వేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఒకటే హ్యాండ్ని కుట్టుకోవడం చూపించాను, ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ని వీడియో చూపిస్తే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా 2 హ్యాండ్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్ సైడ్ బోట్ నెక్ని ఏ విధంగా కుట్టుకోవాలి చేతి పని లేకుండా నీట్గా గల్ల ఎలా రావాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈ జాకెట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ ముందు వైపు డిజైన్ ఎటువైపు ఉందో అటువైపు మనం సీదా వైపు ఈ లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఈ సీదా వైపు పెట్టుకొని మనకి ఈ నెక్ డిజైన్ అనేది ఎక్కడ కూడా మనకి అటు ఇటు క్రాస్ అవ్వకుండా నీట్గా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఈ లైనింగ్ని పెట్టేటప్పుడు మనం చుట్టూ కూడా ఈ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా క్లాత్ని సైడ్కి ఉండే విధంగా చూసుకొని మనం ఈ లైనింగ్ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ పడకుండా ఈ విధంగా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ మనకి భుజాలకి రెండు వైపులా కూడా ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా మనం పిన్నిస్ని అయితే పెట్టుకుంటున్నాను రెండు సైడ్ల. అలాగే కింద నెక్కి కింద ఇక్కడ వీడియోలో చూపించిన దగ్గర కింద భాగంకి ఈ విధంగా 3 పిన్నిస్లను అయితే పెట్టుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా కుట్టు అనేది వేసుకుంటాను, కాకపోతే మీకు ఈజీగా ఉంటుందని పిన్నిస్ లేకపోతే గుండు పిన్ అన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నెక్కుని పైనకించి ఒక 1/2 ఇంచు లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఈ నెక్కు అయితే మనకి ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా నీట్గా పైనకించి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ కుట్టు వేసేటప్పుడు మనకి ముడతలేమీ లేకుండా చూసుకుంటూ లోపల ఆల్రెడీ మనం పిన్నిస్ పెట్టాం కాబట్టి ఎక్కువ రాదు, కాకపోతే మనం ఈ క్లాత్ అటు ఇటు జరిగే ఛాన్స్ ఉంటుంది. జరగకుండా కొంచెం చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఈ నెక్ అనేది నీట్గా వస్తుందా లేదా చూసుకోండి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి కొంచెం లోపలికి తీసుకున్నాం కదా, అక్కడ మనకి కొంచెం చివరి దాకా వెళ్ళనీయండి కుట్టుని. ఒక 1/2 ఇంచు లోపలికి క్లాత్ని ఖర్చు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కుట్టునంతా వేసుకోవాలి. కుట్టు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మనకి నెక్ అనేది ఈ విధంగా ఎక్కడ కూడా ముడతలు లేకుండా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న పిన్నిస్లన్నీ తీసేయాలి మూడింటిని కూడా. ఇప్పుడు మనం ఈ కుట్టు లోపల నుంచి ఉంది కదా బ్లౌజ్ క్లాత్, ఆ బ్లౌజ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పుకోవాలి. ఇక్కడ నేను ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే దీనిని తీసేసుకోవచ్చు, కాకపోతే కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది నెక్ రావడం కోసం అనేసి ఈ విధంగా చూపించాను. ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకున్నా మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈ నెక్ లోపల ఉన్న క్లాత్ని తీసేసుకొని
ఈ లైనింగ్ క్లాత్ని ఇప్పుడు మెల్లిగా మనం లోపల వైపుకి తిప్పేసుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ వైపు మనం జాయింట్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ లైనింగ్ అంతా కూడా జాకెట్ లోపలికి మనకి లోపల ఏ విధంగా అయితే కుట్టుకుంటామో ఆ లోపల వైపుకి ఈ విధంగా మొత్తం తిప్పేసుకోవాలి. ఇక్కడ మనం బోట్ నెక్కి లోపల క్రాస్ అనేది తీసుకున్నాం కదా. ఆ క్రాస్ అనేది మనం తీసుకున్నప్పుడు లైనింగ్ అనేది కొంచెం సరిగా బయటికి అనేది రాలేదు, డిజైన్ నెక్ డిజైన్ అనేది. అందుకనే కొంచెం మనకి ఇలా పిన్స్తో లోపలికి ఉన్న క్లాత్ని బయటికి తీసుకుంటే ఈ విధంగా మనకి స్ట్రెయిట్గా వచ్చేస్తుంది థిక్గా. ఇప్పుడు మనం ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి లైనింగ్ని లోపల వైపు ఉంచేసాం కదా. ఇప్పుడు దీనిపైనకించి చిన్నగా నీట్గా మనం ఈ గల్లని వేసుకోవాలి. కుట్టు అనేది పైనకించి ఈ గల్ల పైనకించి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీనికి చేతి పని ఏమీ అవసరం లేదు. చేతి పని లేకుండా ఈ విధంగా మనం చివరికి ఈ విధంగా షార్ప్గా వచ్చే విధంగా మనం కుట్టుని వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటున్నాం కదా, ఈ కుట్టు అనేది మనకి కొంచెం చివరి నుంచి వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ గల్లా అనేది నీట్గా వస్తుంది, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. కొంచెం లోపల నుంచి కాకుండా కొంచెం ఈ నెక్ చివరి భాగం నుంచి వచ్చేటట్టు చూసుకొని మెల్లగా వేసుకోండి. ఇక్కడ వేసేటప్పుడు ముడతలేమీ రానియకండి. ముడతలేమీ లేకుండా మనం నీట్గా చేతితో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్లాత్ని సరి చేసుకుంటూ వేసుకోవాలి నెక్ని. ఇక్కడ మనం ఈ కుట్టుని ఇక్కడ చివరి దాకా రానిచ్చి ఆ తర్వాత ఆపేసి ఈ క్లాత్ని కొంచెం ఈ విధంగా తిప్పేసుకొని నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పైనకించి కుట్టు కనుక వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు వీడియోలో చూపించిన విధంగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను నెక్కి కుట్టు వేసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నీట్గా ఈ విధంగా మనకి కుట్టు అనేది నైస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి చేతి పని చేయాల్సిన అవసరం లేదు, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నీట్గా. ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా మనకి హ్యాంగింగ్స్ వచ్చేలాగా తాళ్ళు మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి కట్టేసుకుంటే కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని లోపలికి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇందాక సేమ్ ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనకి ఎక్స్ట్రా అనేది క్లాత్ సైడ్కి మిగిలింది కదా, ఈ విధంగా ఈ క్లాత్ని ఉండనియండి. ఇప్పుడే కట్ చేయొద్దు. పైన అయితే కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం ఇంకా వేరే క్లాత్ ఏమీ జాయింట్ చేయం కాబట్టి ఇప్పుడు మనం దీనిపైనకించి చివరి భాగం నుంచి కొంచెం ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ లైనింగ్ క్లాత్ని అలాగే జాకెట్ పీస్ని ముడతలేమీ లేకుండా కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి లైనింగ్ లోపల మాత్రమే చూసుకుంటాము, కింద జాకెట్కి ముడతలు అనేవి వచ్చేస్తుంటాయి కదా. ఆ ముడతలు అనేవి రాకుండా ఇక్కడ మనం చేయితో సమానంగా ఈ రెండు కూడా క్లాత్లు సమానంగా వచ్చే విధంగా ఇలా చేయితో చేసుకుంటూ కుట్టు వేసుకుంటే మనకి రెండు వైపులా కూడా మనకి ముడతలేమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. సైడ్ కుట్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు నడుం సైడు మనకి నడుం పట్టి సైడు కుట్టు అనేది ఈ విధంగా మనం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా వచ్చే విధంగా ముడతలేమి లేకుండా చూసుకొని వేసుకోవాలి. మనకి కింద కొంచెమైనా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వస్తుంది, దాన్ని మనం తర్వాత ఈ కుట్టంతా వేసుకున్నాక కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి చుట్టూ అంతా ఈ లైనింగ్ని జాయింట్ చేసుకున్నాక చుట్టూ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కింద కానీ సైడ్కి కానీ వచ్చిన క్లాత్ని కటింగ్ అంటే చేసుకుంటున్నాను. మనం జాయింట్ చేసేటప్పుడు కొన్నిసార్లు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, తక్కువ పడకుండా. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ అయితే రెడీ అయిపోయింది, నెక్తో సహా ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ కింద మనకి బ్యాక్ సైడ్ కుట్టు అనేది వేసుకుంటాం కదా, ఒక 4 ఇంచుల వరకు లోపలికి నడుం దగ్గర నుంచి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వేసుకోవాలి. ఇక్కడ కింద నుంచి మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి 4 ఇంచులు ఎక్కడైతే వస్తుందో కింద నడుం దగ్గర నుంచి 4 ఇంచులు పైనకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ పక్కకి. ఆ తర్వాత ఈ విధంగా మనం కుట్టునైతే వేసుకోవాలి. అటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం రెండు కూడా ఈ 2 సైడ్స్ మార్కింగ్స్ కూడా రెండు సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఈ కుట్టుని వేసుకోవాలి. కింద కొంచెం వెడల్పుగా ఉంటుంది, పైనకి వచ్చేసరికి మనకి సన్నగా అయిపోతుంది. ఈ విధంగా మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ కూడా కుట్టు వేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్.
ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. దీనికి నడుం పట్టీ కోసం ఇక్కడ మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 2 క్లాత్ని కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ పట్టీ అనేది కొంచెం పొడుగ్గా ఉంటే జాయింటింగ్ అనేది అవసరం లేదు. క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది వచ్చింది. ఇక్కడ మనం కొంచెం లోపల వైపు జాయింట్ ఎక్కడైతే చేసుకున్నామో అది లోపల వైపు వచ్చే విధంగా ఇక్కడ చివరి నుంచి కూడా కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి నడుం పట్టీ అనేది, ఈ నడుం పట్టీని ఇప్పుడు ఈ చివరి భాగం నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పైనకి మనం జాయింట్ చేసిన ఉంది కదా, అది పైనకి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఒక జాయింట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ మనం కొంచెం క్లాత్ని ఈ బ్యాక్ బెల్ట్ క్లాత్ని కొంచెం ఇక్కడ కుర్చీ వచ్చే విధంగా పెట్టుకుంటే మనకి వెనకాల వైపు నడుములు అనేవి గుంజకుండా ఉంటాయి. ఇక్కడ కూడా మనం కొంచెం చిన్న కుర్చీ వచ్చే విధంగా జాయింట్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక పావించు లోపలికి ఖర్చు ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీటిలో చూపించిన విధంగా అయితే కుట్టు మొత్తం వేసుకున్నాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఈ విధంగా రివర్స్ తిప్పేసుకోవాలి. లోపల వైపు తిప్పేసుకొని పైనకించి ఈ విధంగా డబల్ కుట్టును అయితే వేసుకుంటున్నాను. ఈ కుట్టు మనకి లైనింగ్ క్లాత్ పైన వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇలా మనకి ఈ కుట్టు అంతా వేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది లైనింగ్ క్లాత్ పైన. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా మడి చేసుకోవాలి. జాయింట్ అనేది మనకి చేసుకున్నాం కదా, ఆ జాయింట్ లోపల నుంచి ఈ విధంగా మలుచుకొని ఇప్పుడు మనం ఈ చివరి నుంచి కుట్టు కనుక వేసుకుంటే మనకి చేతి పని ఏం అవసరం లేదు. కావాలంటే మీకు చేతి పని అయినా చేసుకోవచ్చు. చేతి పని కావాలంటే ఈ కుట్టు అనేది కొంచెం సన్నగా కాకుండా కొంచెం పెద్ద కుట్లు వేసుకుంటే మనం చేతి పని చేసుకొని తర్వాత విప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను చేతి పని ఏం లేకుండా డైరెక్ట్గా చిన్నగా కుట్టు అనేది వేసుకుంటున్నాను. కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ బెల్ట్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కుట్టు ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు భాగంని రెడీ చేసుకోవాలి. ముందు భాగంని రెడీ చేసే ముందు మనకి ముందుగా షేప్ పట్టీని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, ఇక్కడ నేను ఈ 2 క్లాత్ని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి జాయింటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ బ్లౌజు జాయింట్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక దీనిపైనకించి కావాలంటే డబల్ కుట్టనే వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ 4 షేప్ పట్టీలను కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి షేప్ పట్టీలు 2 సైడ్స్ కూడా లోపలికి వస్తాయి కదా, సో ఆ విధంగా ఇక్కడ మనకి ఇవి సింగిల్వి ఈ విధంగా అయితే నేను 2 కూడా జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఇదొక సైడ్ అదొక సైడ్ అనమాట షేప్ పట్టి. ఇప్పుడు ఇది మనకి మధ్యలోకించి ఈ విధంగా జాయింట్ని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. ఇక్కడ నేను జాయింట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి షేప్ పట్టి అనేది 4 మడతలు వచ్చే విధంగా కట్ చేసుకుంటాం కదా, నేను కట్ చేసేటప్పుడు క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి 2 మడతలనే కటింగ్ అనేది చేసుకున్నాను. అందుకనే నాకు ఈ విధంగా జాయింట్ అనేది వచ్చింది. ఈ విధంగా అయితే మనం ఈ క్లాత్ని జాయింట్ చేసుకొని షేప్ పట్టీని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ షేప్లను కూడా రెడీ చేసుకొని ఇప్పుడు మనం జాకెట్ యొక్క క్లాత్ పైన ఈ విధంగా మనం సెట్ చేసుకొని దీనిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా కుట్టు వేసుకున్నాక ఈ విధంగా మనకి షేప్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి చుట్టూ వచ్చిన ఎక్స్ట్రా బట్టని కట్ చేసుకోవాలి. ఇలా మనం 2 షేప్ పట్టీలను కూడా ఈ లోపల క్లాత్ని జాయింట్ చేసుకొని ఆ తర్వాత మనకి జాకెట్ పీస్కి ఈ విధంగా జాయింట్ చేసుకొని సైడ్కి వచ్చిన ఈ విధంగా క్లాత్ని కూడా కట్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 షేప్ పట్టీలను కూడా ఈ షేప్ పట్టీ రెడీ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి ఫోల్డ్ చేస్తే, చూసారు కదా. ఇప్పుడైతే 2 షేప్ పట్టీలని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందు పార్ట్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండింటిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది మనకి పైన వైపు కనిపించే విధంగా చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ రెండింటిని కూడా ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేసుకుంటున్నాను.
ఈ క్లాత్ అనేది తక్కువ ఉండడం వలన జాయింట్ అనేది ఎక్కువగా వచ్చింది ఈ బ్లౌజ్కి. ఇక్కడ మనకి జాయింట్లు అనేవి కరెక్ట్గా చూసి చేసుకోండి, ఉల్టా పల్టాగా చేసుకోకండి. ఇక్కడ మనకి ఏ పార్ట్ ఎట్ సైడ్ వస్తుందో చూసి జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత పైనకించి ఈ విధంగా డబల్ కుట్టును అయితే వేసుకుంటున్నాను, ఈ జాయింట్ అనేది ఊడకుండా ఉండడం కోసం. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా 2 సైడ్స్ మనం ఈ ముందు పార్ట్ని జాయింట్ అనేది చేసుకొని రెడీ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీనికి ముందు మనకి షేప్లు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ మనకి కొలతలు అనేవి కంపల్సరీ. ఈ కొలతలు కనుక ఉంటే మనకి ఛాతీ యొక్క షేప్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మనకి ఈ ఛాతీ యొక్క పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉంది షోల్డర్ దగ్గర నుంచి. ఇక్కడ మనకి చేయితో అయినా ఉక్సులు పట్టి దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చే విధంగా ఇలా లోపలికి టేప్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 2.5 ఇంచులకి కింది నుంచి షోల్డర్ మధ్య భాగం నుంచి ఇటు టేప్ని కిందికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ చివరి నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ఈ విధంగా స్ట్రెయిట్గా లైన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో లైన్ నుంచి అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి 4 ఇంచులు ఉంది ఈ మార్కింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు ఇలా అయినా తీసుకోవచ్చు మీరు హ్యాండ్స్తో కనుక తీసుకుంటే. పైన 2.5 ఇంచులు తీసుకున్నాము కదా, అక్కడి నుంచి కిందికి 1 ఇంచు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో 2 సైడ్స్ కూడా ఈ 2 కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి కింది వైపు జాయింట్ అనేది. ఈ విధంగా రెండిటికి కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గర లైన్ అయితే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా అనేది చేసుకోవాలి. ఈ మనకి షేపులు అనేవి షార్ప్గా కాకుండా కొంచెం తక్కువ రావాలి అనుకుంటే కొంచెం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లైన్ కిందికి వేసుకొని అక్కడికి మనం కుట్టు వేసుకుంటే కొంచెం షార్ప్నెస్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఉక్సుల పట్టీకి దగ్గర దీనికి కూడా మధ్యలోకి ఈ విధంగా రెండిటికి మధ్యలో అటు చివరికి ఇటు చివరికి మధ్యలో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఉక్సుల పట్టీకి. ఇక్కడి నుంచి కూడా మనం 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కిందికి మధ్యలోకి ఈ విధంగా లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అంతా సైడ్కి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఈ కింద కుట్టు నుంచి ఇక్కడ మనకి ఉక్సుల దగ్గర కొలత తీసుకున్నాం కదా, అక్కడికి 2.5 ఇంచుల మధ్యలో డిఫరెంట్ అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి భుజాల దగ్గర ఇక్కడికి ఒక 2.5 ఇంచుల గ్యాప్తోని మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి మూడిటికి మధ్యలో 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ మనం ఈ విధంగా 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం ఈ చంక భాగం వైపు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకొని అటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు సైడ్కి లైన్ని డ్రా చేసుకొని ఇప్పుడు మనం వీటిని కుట్టుకోవాలి. ఇక్కడ 2 బ్లౌజులకి ముందు పార్ట్లకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందు వైపు బ్లౌజు క్లాత్ ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఈ మార్కింగ్ చేసుకుంది పైన వైపు కనిపించే విధంగా ఈ విధంగా పెట్టుకోండి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రాగా ఉండే విధంగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఈ 2.5 ఇంచుల కొలతలు అనేవి మనకి ముందు పార్టు పర్ఫెక్ట్గా రావడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే ఇక్కడ మీకు చూపించిన విధంగా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ లైనింగ్ క్లాత్ లోపలికి పెట్టేసుకొని మనకి జాకెట్ క్లాత్ బయటికి ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని చుట్టూ కూడా ఈ విధంగా కుట్టు వేసుకుంటూ ఈ లైనింగ్ క్లాత్ని జాకెట్ క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ జాయింట్ అనేది చేసుకున్నాం కదా, అన్నిటికీ కూడా సేమ్ అలానే దీనిని కూడా 2 బ్లౌజులకి ముందు పార్ట్లని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు ముడతలేమి రానియకండి. ఇక్కడ మనకి కింద ఇక్కడ పట్టీ పెట్టుకున్నాం కదా 1 ఇంచు, ఈ 1 ఇంచ్ కోసం ఇక్కడ నేను క్లాత్ ఎక్కువ లేదని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోలేదు. ఎక్స్ట్రాగా ఇక్కడ నేను 1 ఇంచ్ క్లాత్ని అయితే జాయింట్ అనేది చేసుకుంటున్నాను. అందుకని ఆ క్లాత్ని అలానే వదిలేసాను జాకెట్ క్లాత్ని సైడ్కి. ఇక్కడ మనం ఇక్కడ అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ ఎక్స్ట్రా తీసుకున్న 1 ఇంచ్ కూడా మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మనం దానిని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువ లేకపోవడం వలన తీసుకోలేదు. ఇప్పుడైతే మనం ఇందాక తీసుకున్నాం కదా 2.5 ఇంచులు మనకి ఆ లైన్ పైనకించి వచ్చే విధంగా ఈ విధంగా మనం సెట్ చేసుకొని మెల్లిగా
కుట్టుననేది స్ట్రైట్గా వేసుకోవాలి. అటు ఇటుగా వేసుకుంటే మనకి షేపులు అనేవి చేంజ్ అయిపోతాయి, కరెక్ట్గా రావు. అందుకనే ఈ కుట్టు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకుంటే మనకి ఇక్కడ వీడియోలో చూపించాను చూడండి. వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, షార్ప్గా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఉక్సులు పట్టి సైడ్ కూడా మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ముందే సేమ్ దానిపైనకించి ఈ విధంగా కుట్టు అయితే వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి సైడ్ కూడా కుట్టేసుకున్న తర్వాత చంక భాగం వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం మెజరింగ్ తీసుకున్న పైన నుంచి ఈ విధంగా కుట్టు వేసుకుంటే నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ముందు పార్ట్ అనేది. చూడండి మనకి ఛాతీ షేప్లు అనేవి ఈ విధంగా మనకి మార్కింగ్ చేసుకొని వేసుకుంటే నీట్గా పఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ముందు భాగం అనేది కుదురుతుంది. ఇప్పుడు దీనికి నేను షేప్ పట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిని ఈ క్రాస్ ఉన్న దానిని ఉక్సులు పట్టి సైడు పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఖర్చు లోపలికి ఒక పావించు ఉండే విధంగా చూసుకొని కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. కింద మనకి జాయింట్ చేసుకున్నది లోపలికి ఈ విధంగా కుట్టులోకి రాకుండా చూసుకొని లోపల పెట్టేసుకొని దీనిని జాయింట్ అనేది చేసుకోవాలి రెండింటిని కూడా. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి షేప్ పట్టి లోపల ఖర్చు అనేది కనిపించకుండా ఉండడం కోసం ఈ జాకెట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి కుట్టు లోపలికి రాకుండా ఈ విధంగా కుట్టుకున్నాము. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ చివర వచ్చిన షేప్ పట్టిని అలాగే కింద వైపు ఉన్న షేప్ పట్టిని రెండింటిని ఈ చివరికి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని మనం దీనిని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు లోపల ఉన్న క్లాత్ మనకి ఈ కుట్టు లోపలికి మధ్యలోకి రాకుండా చూసుకొని కుట్టు అనేది పావించు ఖర్చుతో లోపల ఉండే విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం చివరి దాకా కూడా మనం నీట్గా ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కుట్టు వేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం దీనిని లోపల ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనం దీని మధ్యలోకించి బయటికి ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకి ముందు పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మనకి లోపల భాగంలో మనకి ఖర్చు అనేది కనిపించకుండా లోపల సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ షేప్ పట్టికి చివరి భాగం నుంచి చిన్నగా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఈ షేప్ పట్టి అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇలా మనం కుట్టు వేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనకి ముందు భాగం అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం 2 సైడ్స్ కూడా కుట్టేసుకొని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, లాస్ట్కి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాను. మనకి ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఈ బటన్ తీసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి ఈ చంక భాగం వైపు. ఎందుకంటే మనకి ఇక్కడ లోపల కింది వైపు మనం షేప్ పట్టి దగ్గర 1 ఇంచ్ లోపలికి ఛాతీ దగ్గర మార్కింగ్ అనేది తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదా, అది మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి క్లాత్. ఇక్కడ నాకు క్లాత్ అనేది ఎక్కువ లేకపోవడం వలన నేను ఈ విధంగానైతే ఇక్కడ కుట్టేటప్పుడు జాయింట్ అనేది చేసుకుంటున్నాను. మీరైతే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే చంక భాగం వైపు మరొక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా క్లాత్ని మెజరింగ్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువ లేకపోవడం వలన ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి చంక భాగం సైడు. ఇందాక నేను ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఏ విధంగా కుట్టుకున్నానో చూపించాను కదా. ఇక్కడ చూడండి, దీనికి కూడా ముందే ఈ విధంగా మీకు ఐడియా కోసం నేను జాయింట్ అనేది చేసుకొని చూపించాను. ఇప్పుడు మనం సేమ్ ఇందాక అయితే ఎలా కుట్టుకున్నామో సేమ్ దీనికి కూడా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకో పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా సైడ్కి వచ్చింది. ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, అందువలన సైడ్కి ఎక్కువ వచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా. ఇప్పుడు మనం 2 ఛాతీ భాగాలను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను ఉక్సులు పట్టి కోసం ఉక్సులు వేసుకునేది ఉంటుంది కదా, హుక్స్ పట్టి ఇది ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనకి ఈ క్లాత్ పైన వేసుకుంటే కనిపిస్తుంది. జాయింట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఈ జాయింట్ చేసే ముందే దీనిపైనకించి మీరు జాకెట్ క్లాత్ ఉంది కదా, జాకెట్ క్లాత్ని దీనిపైనకించి జాయింట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా వస్తుంది. జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా కింద వైపున లోపలికి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి.
మధ్యలోకించి స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో కుట్టుని వేసుకుంటున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్గా కనిపిస్తుంది, చూసేటప్పుడు అందంగా కనిపించదు. అందుకు నేను ఏం చేశానంటే ఈ ఉక్సు పట్టి అనేది ఇది ఇంత సన్నగా వచ్చే విధంగా లోపల ఒక 1/2 ఇంచు పైన మళ్ళీ ఇంకో 1/2 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, ఈ విధంగా లైనింగ్ క్లాత్కి పైన ఈ విధంగా జాకెట్ క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది మీరు ఇది కుట్టక ముందే ఫస్టే మనం లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసుకుంటే చివరికి వచ్చేసరికి ఈ విధంగా లోపలికి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి. ఈ విధంగా నేను కుట్టేసుకొని చూపించాను. కాకపోతే మీరు కుట్టక ముందే ఈ విధంగా జాయింట్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. లోపలికి 1/2 ఇంచు పెట్టేసుకొని ఆ తర్వాత పైన ఈ విధంగా 1/2 ఇంచు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మీకు ఉక్సులు కొంచెం దూరంగా ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీకు మార్కింగ్ కనిపించకపోవచ్చు, ఇది క్లాత్ పైన వేసుకున్నది. ఇప్పుడైతే చివరికి ఈ విధంగా మనం కింద నుంచి ఫస్ట్ ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఆ కుట్టు దగ్గర నుంచి కిందికి ఈ విధంగా వి షేప్లో మనం ఉక్సులు వేసుకునే దానిని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇలా మిషన్తోనైనా వేసుకోవచ్చు, మీకు చేతులతో కుట్టడం ఉక్సులు కాజా కనుక వస్తే మీరు చేతితో అయినా కుట్టుకోవచ్చు. కాకపోతే నేను ఈ విధంగా ఈజీగా ఉంటుంది, మనకి కుట్టు అనేది ఎక్కువ రోజులు ఉంటుందని ఈ విధంగా వి షేప్లో వచ్చే విధంగా మనం నీట్గా దగ్గరికి ఈ వి షేప్ దగ్గరికి ఉండే విధంగా వేసుకోవాలి కుట్లు అనేవి. అప్పుడే మనకి హుక్స్ అనేవి వేసుకున్నా కూడా మనకి వెంటనే రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దూరం గ్యాప్తో నేను ఉక్సులు పట్టిని అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకి గల్ల దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి కుట్టు కోసం వదిలేసి ఈ విధంగానైతే నేను ఈ ఉక్సుల యొక్క కాజాలని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఈ క్లాత్లో సరిగా కనిపించకపోవచ్చు. ఈ విధంగా ఉక్సుల కాజాలు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు దీనికి నేను నెక్కుని వేసుకుంటున్నాను. ఈ నెక్ అనేది మనకి చేతి పని లేకుండా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. లోపలికి ఒక 1/2 ఇంచు ఈ గల్ల పట్టిని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి దీనిపైనకించి లోపల ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని మెల్లగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనకి నెక్ ఎలా అయితే ఉందో సేమ్ దానిపైనకించి ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. ఇక్కడ చివరికి వచ్చిన ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఎక్కడైతే జాయిన్ చేసుకున్నామో అక్కడనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు మనకి నెక్ సైడ్ ఈ విధంగా ఫ్రంట్ లోపలికి ఈ విధంగా కొంచెం 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో డబల్ ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్లు చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ లోపలికి, ఆ తర్వాత ఇంకో ఫోల్డింగ్ ఈ విధంగా కుట్టు కోసం. ఈ విధంగా మనకి గల్లపట్టి అనేది కొంచెం 1/2 ఇంచు మందంతో తీసుకుంటే మనకి ఈ విధంగా గల్ల అనేది చిన్నగా సన్నగా నీట్గా వచ్చేస్తుంది. ఈ క్లాత్ జాయింట్ చేసుకునే క్లాత్ కనుక మనం ఎక్కువ తీసుకుంటే ఇక్కడ మనకి ఈ గల్ల అనేది ఇక్కడ వీడియోలో చూపించిన అంత నీట్గా సన్నగా రాదు. నేను ఇందాక ఎంత సన్న పట్టి అయితే తీసుకున్నానో 1/2 ఇంచు కొలతతోని ఆ విధంగా తీసుకుంటే ఈ విధంగా చిన్నగా వచ్చేస్తుంది. లోపలికి కొంచెం మడిచేసుకొని ఆ తర్వాత ఈ విధంగా గల్ల సన్నగా వచ్చే విధంగా చూసుకొని మనం దీనిని పైనకించి ఈ విధంగా కుట్టునైతే వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి దీనిని కూడా ఈ గల్ల దగ్గరికి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక దీనిపైనకించి మనం డబల్ కుట్టుని వేసుకుంటే మనకి గల్ల పట్టి మనం చేతి పని చేసినట్టుగానే నీట్గా మనకి స్టిఫ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ చివరి నుంచి డబల్ కుట్టుని వేసుకుంటున్నాను. ఇక్కడ వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది మనకి గల్ల అనేది. ఇలా 2 సైడ్స్ మనం ఈ గల్లని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఇంకో సైడ్ ఉక్సులు కుట్టుకునే సైడ్ అనమాట, ఇక్కడ ఉక్సులు కుట్టుకునే సైడ్ కూడా ఫ్రంట్ వైపు నుంచి ఈ విధంగా మనం క్లాత్ని అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. చివరికి వచ్చేసరికి కొంచెం అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం ఈ చివరి భాగంని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్నాక దీనిని లోపల వైపు తిప్పేసుకొని మళ్ళీ ఇంకో డబల్ కుట్టుని వేసుకోవాలి స్టిఫ్గా ఉండడం కోసం. ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీనిని ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా కొంచెం లోపలికి మడిచేసుకోవాలి. 1/2 ఇంచు అంత లోపలికి మడిచేసి పైన మళ్ళీ లోపలికి ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఉక్సు పట్టి వచ్చే విధంగా చూసుకొని చివరి నుంచి జాయింట్ దగ్గరికి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి
స్ట్రెయిట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం జాయింట్ చేసిన క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా, మీరు వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గల్ల పట్టిని కూడా వేసుకోవాలి. 2 గళ్ళల్ని రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు భాగంని వెనకాల భాగాన్ని ఈ విధంగా పెట్టుకొని చూసుకోండి, 2 సమానంగా వస్తాయి. ఇప్పుడు మనం భుజాల దగ్గర జాయింట్ని చేసుకోవాలి. 2 వైపులా కూడా ఇక్కడ నెక్ సైడ్ నుంచి మనం సమానంగా ఉండేటట్టు చూసుకొని లోపలికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకొని భుజాల దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం డబల్ కుట్టుని వేసుకోవాలి. భుజాల దగ్గర జాయింట్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు. మనకి కొలతను బట్టి చూసి తీసుకోండి. మీరైతే భుజాలు జారకుండా ఉంటాయి ఈ విధంగా తీసుకుంటే. ఇక్కడ మనకి జాయింట్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింట్స్ చేసే సైడ్ ఏమైనా ఎక్కువ తక్కువ అనిపించింది అనుకో, క్లాత్ ఏమైనా ఎక్కువ వస్తే మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 2 భుజాలని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఒక ఘాటు అనేది పెట్టుకున్నాం కదా జాయింట్ చేసే దగ్గర, హ్యాండ్స్కి పైన ఆ ఘాటు అనేది మనకి భుజాల దగ్గర జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మనం దీనిని కుట్టుకోవాల్సి ఉంటుంది. కుట్టే ముందు ఫస్ట్ మనం ఇక్కడ హ్యాండ్స్కి లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచు వరకు, దానిని ఈ లోతు మనం ఇప్పుడు తీసుకోవాలి. ఆ లోతు ఎలా తీసుకోవాలి అంటే మనకి ముందు భాగం వరకు, ఛాతీ ముందు భాగంకి ఈ హ్యాండ్స్ జాయింట్ ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ అనేవి ముందు వైపు వచ్చే విధంగా ఎట్ సైడ్ వస్తుందో చూసుకొని ఈ 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేసుకున్న చేతుల యొక్క లోతుని ఈ విధంగా తీసుకోవాలి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా 2 హ్యాండ్స్ని మనకి ఫ్రంట్ వైపు ఏ విధంగా వస్తుందో చూసుకొని ఈ లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి జాయింట్ అనేది మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని వెనకాల మనకి బ్యాక్ సైడ్ చివరికి అలాగే చేతుల యొక్క చివరికి ఈ విధంగా పిన్నిస్ని అయితే పెట్టేసుకుంటున్నాను. వెనకాల వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు ముందు వైపు కూడా ఈ 2 చివర్లో ఈ విధంగా పిన్నిస్ని అయితే పెట్టుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర ఈ విధంగా 2 సైడ్ల పిన్నిస్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ కింద వైపు నుంచి ఈ విధంగా పైన రివర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం పైన బ్లౌజ్కి పెట్టుకున్న ఘాటు, కింద మనం భుజాలకి జాయింట్ చేసుకున్న ఘాటు 2 సమానంగా ఒకటే దగ్గర వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నేను ఇందాక మనం కుర్చీలను ఏ విధంగా అయితే టెస్టర్తో పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా చిన్న చిన్న కుర్చీలని టెస్టర్ సాయంతో పెట్టుకుంటున్నాను. మీకు టెస్టర్ లేకపోయినా ఏదైనా చిన్న పిన్నిస్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా దాంతో ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు వచ్చే విధంగా మనం దగ్గరికి పెట్టేసుకోవాలి. కుర్చీలు పెట్టేటప్పుడు కింద క్లాత్ అలాగే పైన హ్యాండ్స్కి కుర్చీలు పెట్టుకునే క్లాత్ 2 సమానంగా వచ్చే విధంగా లోపలికి ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టు పెట్టుకొని మనం ఈ హ్యాండ్స్ని అయితే కుర్చీలు చిన్న చిన్న కుర్చీలు ఉండే విధంగా చూసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ కుర్చీలు ఎంతవరకు వేసుకోవాలి అంటే మనకి కింద ముందు భాగం జాయింట్ చేసుకునేది ఉంది కదా, అదిను పైన మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకునే 2 క్లాతులు కూడా సమానంగా వచ్చేంత వరకు ఈ కుర్చీలని చిన్న చిన్నగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టెస్టర్ సహాయంతో మెల్లమెల్లగా కుర్చీలని లోపలికి ఫోల్డ్ ఈ విధంగా చేసుకుంటూ మనం ఈ కుర్చీలని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకి ఈ క్లాత్ అనేది 2 కూడా సమానంగా రాగానే మనం ఇక్కడ చూసారు కదా, కింద క్లాత్ అలాగే పైన క్లాత్ 2 సమానంగా వచ్చేసాయి. సమానంగా వచ్చిన తర్వాత మనం ఈ విధంగా సెట్ చేసుకొని ఈ చివరి దాకా మనం డైరెక్ట్గా కుట్టుని వేసేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు మనకి ఈ పినిస్ని తీసేసుకొని చివరి దాకా ఈ విధంగా కుట్టునైతే వేసేసుకుంటున్నాను. లోపలికి ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు అనేది వదిలేసుకోవాలి. అప్పుడే మనకి చేతికి ముడతలు లేకుండా హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వైపు అయిపోయింది కదా, ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ని ఈ విధంగా రివర్స్ తిప్పుకోవాలి. ఇంకోవైపు కుచ్చులు వేసుకోవాలంటే ఈ విధంగా రివర్స్ తిప్పుకొని ఇప్పుడు మనం పైనకించి ఈ విధంగా మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుచ్చిళ్ళు అనేవి కింద వైపు నుంచి కుచ్చిళ్ళు వేసుకోవాలి. ఇందాక పైనుంచి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ టెస్టర్ సహాయంతో చిన్నగా ఈ కుచ్చిళ్ళని ఫస్ట్ ఇలా ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చిళ్ళు లాగా ఫోల్డింగ్ చేసుకొని దానిపైనకించి ఇప్పుడు మనం జాయింట్ చేసుకునే వెనకాల భాగంది పైన ఈ విధంగా పెట్టుకుంటూ మనం ఈ జాయింట్ అనేది కుట్టు వేసుకోవాలి. ఇలా చిన్నగా మనం ఈ 2 క్లాత్లు కూడా సమానంగా వచ్చేంత వరకు ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళు లాగా చేసుకుంటూ మనం మెల్లిగా పైన క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటూ మనం ముడతలు లేకుండా నీట్గా ఈ హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ మీరు జాయింట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మనకి కింద కుచ్చులు వేసుకునే క్లాత్ ఏమైనా మనకి బై మిస్టేక్లో ఈ కుట్టులో వచ్చి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసి మెల్లగా ఈ రెండు క్లాతులు ఈ విధంగా సమానంగా వచ్చిన తర్వాత మనం ఈ విధంగా చివరి దాకా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇలా మనం రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో అయితే ఒకటే హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఉల్టా నుంచి సీదా తిప్పిన తర్వాత మనకి పఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. బుట్ట హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకున్నాక చూసారు కదా, నీట్గా వచ్చాయి బుగ్గలు అనేవి. ఇప్పుడు మనం ఈ కుట్టు పైనకించి పిన్నిస్ తీసేస్తున్నాను. లోపల పిన్నిస్ తీసేసి పైనకించి ఇంకొక డబల్ కుట్టుని దానిపైనకించి ఈ కుచ్చిళ్ళ పైనకించి ఊడకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా కుట్టుని వేసుకుంటున్నాను, డబల్ కుట్టుని. ఈ చేతులకి డబల్ కుట్టు వేసుకున్నాక ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని చివరికి ఈ విధంగా సమానంగా వస్తుందా లేదా చూసుకోండి. కింద నడుముల దగ్గర నుంచి పైన చేతుల వరకు రెండు కూడా సమానంగా ఉంది. ఇప్పుడు మనం పాత బ్లౌజ్ యొక్క కొలత, హ్యాండ్స్ యొక్క లూజ్ టైట్ కొలత చూసుకొని ఇప్పుడు మనం కుట్టునైతే వేసుకుంటున్నాము. సైడ్ కుట్టు పైనుంచి ఈ విధంగా, కింద నుంచి మనకి ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా స్టార్టింగ్, ఆ లైన్ పక్క నుంచి మనం ఈ విధంగా కుట్టునైతే వేసుకుంటున్నాము. ఇది మనకి ఏమైనా టైట్ కానీ లూజ్ కానీ ఉన్నా కూడా బ్లౌజ్ యొక్క కొలతను చూసుకొని ఈ కుట్టు అనేది అటు ఇటుగా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫస్ట్ ఈ విధంగా కుట్టుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత సైడ్ నుంచి ఒక 4-5 కుట్లను వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా కుట్టు వేసుకుని. ఇక్కడ హ్యాండ్స్కి మనకి ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి, స్టార్టింగ్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత. ఇక్కడ ఇంకో హ్యాండ్ని కూడా ఈ విధంగా కుట్టేసుకొని మనం రెడీ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ముందు వైపు మధ్యలోకి ఈ విధంగా సమానంగా వచ్చింది. నెక్ కానీ లేకపోతే బ్లౌజ్ యొక్క పఫ్ హ్యాండ్స్ కానీ మనకి చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. బుగ్గలు కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఈ కొలతలతో కనుక తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చంక భాగంలో ముడతలు కానీ భుజాలు జారడం కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ బోట్ నెక్కి ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ క్లాత్తో 2 తాళ్ళని కుట్టుకొని జాయింట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు తాళ్ళైనా పెట్టుకోవచ్చు, లేకపోతే థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్తోని ఈ విధంగా కుట్టుకొని మనకి హ్యాంగింగ్స్, చివరికి హ్యాంగింగ్స్ని అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. చూసారు కదా బ్లౌజ్ యొక్క వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.